వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాల బస్సు బోల్తా విద్యార్థులకు తప్పిన ప్రమాదం. గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమన్న మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మైబాద్ జిల్లా మరిపడ గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. మైబాద్ జిల్లా చిన్నగూడూరులో బ్రిడ్జి కోసం గ్రామస్తుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్యాండు డప్పులతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లి గ్రామం వద్ద పాఠశాల విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్ 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బస్ బోల్తా పడడంతో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు. మిగిలిన విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు. హలో చెప్పు. గౌడపాలెంలోని రోడ్లపై కాల్వల నీరు పారుతుంది. చిల్కరూరుపేట పట్టణంలోని పాత 17వ వార్డు, కొత్త 23వ వార్డు గౌడపాలెంలో మురుగు కాల్వలు నిండిపోయి కాల్వల్లో పారాల్సిన నీరు రోడ్డుపై పారుతుంది. పైకి కాలం అవతల
మైబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామస్తులు వాగు దాటేందుకు బ్రిడ్జి కావాలని నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుండంరాజుపల్లి శివార్లో జిన్నెల వాగు దాటడానికి గ్రామస్తులు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాగానే విద్యార్థులు గ్రామస్తులు వాగు దాటి రాకపోకలు చేయలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి జిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్నగూడూరు మండల కేంద్రానికి సంబంధించి ఈ జిన్నెలవాగు గుండంరాజుపల్లి పగుడుపల్లి గ్రామస్తులైన బొజ్జనపేట, కౌసలేదేవిపల్లి, బాబోస్తండ విద్యార్థులకైతేంది, రైతాంగానికైతేంది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎన్నిసార్లు కూడా మేము చేసినా కూడా గత ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. చాలా విధాలుగా దీన్ని ఎన్నోసార్లు కూడా కొన్ని ఏండ్ల కాంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరినా సరే దీనికి ఒక పరిష్కార మార్గం ఇంతవరకు చూపించలేదు. కనుక విద్యార్థులు, రైతాంగం చాలామంది కూడా మండల కేంద్రాలకు పోవాలన్నా కూడా చుట్టుపక్కల వాగు దాటి అవతలకు పోవాలన్నా కూడా వాగులో కొట్టుకుపోయి మళ్ళీ తేరుకొని బయటకు గుంజుకొచ్చిన అటువంటి సంఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని దీనికి ఒక పరిష్కారం చూపించి దీనికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి రైతాంగానికి, విద్యార్థులకు, ప్రతి ఒక్క ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం. వృద్ధాప్య తల్లిదండ్రులకు సముచిత స్థానం కల్పించాలి. వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం వయోవృద్ధులు, వృద్ధాప్య తల్లిదండ్రులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్రపంచీకరణ, నూతన ఆర్థిక సామాజిక అంశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేశాయని, వృద్ధాప్య తల్లిదండ్రులను సముచితంగా గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలని, నేటి యువతరం వృద్ధాప్య తల్లిదండ్రుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా సముచిత గౌరవం ఇవ్వాలన్నారు. వృద్ధులని, తల్లిదండ్రులని వాళ్ళకు భారమై అనాథాశ్రమంలో పెడుతున్నారు. ఎవరైతే కుటుంబాలలో ఇలాంటి కారణాలు మనకి అందరూ రాగలరు. 20వ తేదీ ఎవరైతే మన కళ్ళు ఆరోగ్యం చేయించుకోవాలనుకుంటారో, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఇంటి పక్కల కానీ, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి. చెప్పి మనం ఆధార్ కార్డులన్నీ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాలలో ఏసీపీ దాడుల్లో భాగంగా
ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఈ గురుకులాలలో 680 మంది విద్యార్థులు ఉండగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదులు బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేకుండా పలు చోట్ల అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఎడిటింగ్ అధికారులు, లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. ఒక చెట్టు లేదు ఉందండి, ఒక చెట్టు ఉందా? వేసిన అడ్డంకి వేసారు, ఎసులు కాకుండా. అది ఇంకొక డైలీ రైస్ ఉండదు కదా, అంటే రైస్కి మనిషి ఎక్కువ ఉండాల్సిన పని లేదు కదా. ఒక కర్రీకి ఉండాలా, తిప్పాలా, చాలా చేయాలి కదా. ఇచ్చినప్పటికీ ఇమ్మీడియట్గా తీసేసి వాళ్ళెవరు కోతులకు భయపడి మనం జాలి కొట్టేసేయండి. వీళ్ళకి ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ గాలి ఎలా ఆడాలండి? ఒక 2 నిమిషాలు మనమే నిలబడలేకపోతున్నామే, వాళ్ళు ఎలా గాలి ఆడాలి? ఇంకోటి ఆ చీకటి ఉంది, ఒక బల్లి పడింది ఈ పేపర్ అవసరమా? బాగుంది లోపల లోపలే వాళ్ళే సప్లై చేస్తారు. మెయిన్ హైజీనిక్ మొత్తం ఎన్ని ఫీల్ చేస్తారు డైలీ? మధ్యాహ్నం 60 10th బట్టి ఈరోజు ఈ ఈగల్ దాకా నేను లేవా? మన వాటర్ మేడం మీరే ఈ ఈగల చూడండి, ఈగలంతా ఇబ్బంది కదమ్మా మేడం. ఈగలు కాకుండా నేను చేయలేము, చిన్న పనే కదా. ఏముంది ఇక్కడ అంతా ఈగలన్నీ రావడం వల్ల ఆ ఈగలేమో అక్కడ బాత్రూంలో, అక్కడ ఓపెన్ బాత్రూమ్స్ అవి, అక్కడ ఈగలన్నీ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ అయితే మళ్ళీ డైరీలో పోను మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్, వాష్రూమ్స్ బాగాలేదు, చాలా ఇబ్బంది చోట్లకి రావడం లేదు. పిల్లలు కూడా వాటర్ క్యారీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ వీటితో పాటు కొంతమంది స్టాఫ్, కన్సర్న్ వార్డన్స్ కానీ ఎవరు లేరు. ఒక వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, తర్వాత మేము వచ్చిన చాలా ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారికి పంపిస్తాం. మైబాద్ జిల్లా మరిపడ మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నిద్రించారు. ఈ సందర్భంగా విద్యా బోధన, మెను, క్రీడలు, ఇతర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మనం వెనకకి రండి, ఫస్ట్ అందరు వెనక్కి రండి, వెనకకి రండి. అరే తమ్ముడు జరుగుతాం చెప్తారా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మరి సీజనల్ వ్యాధుల ద్వారా కానీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు మరి మరి మాధ్యమాల ద్వారా చూసినాం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్, వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలల్లో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ మరి గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మరి అదేవిధంగా కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళు అన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టే ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్లగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు భోజనం, అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం, వారితో పాటు ప్రేయర్ ప్రార్థన సమయం వరకు వారితో కేటాయించాలని చెప్పేసి నేను భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా 2016లో పర్ క్యాపిటా 34 రూపాయలు ఉంటే 2024 వరకు కూడా సేమ్ అదే విద్యార్థులకు పర్ క్యాపిటా 34 రూపాయలే. అంటే రోజుకు ఒక విద్యార్థికి భోజనానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు మాత్రం గత 10 సంవత్సరాల నుంచి అదే ఉండడం. మరి విద్యార్థులు కూడా మరి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, నాణ్యమైన మరి ఉపాధి, ఉద్యోగ అవకాశం త్వరలోనే ఇంటగ్రేటెడ్ మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి ప్రారంభించి మరి విద్యార్థులకు ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్తోనే భోజనం చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళ. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. లక్ష్యాలను మర్చిపోకుండా విద్యార్థులందరూ శ్రమించి వారి భవిష్యత్తును వారు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సందేశానుసారం మరి తప్పకుండా వారి లక్ష్యాల వైపు నడుస్తారని భావిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు మరిపేడ మండలం ఆర్లగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరి విద్యార్థులతోని బస చేసి కార్యక్రమం చేపట్టినాం.
మరి భోజన వసతులు కానీ అదేవిధంగా డాక్యుమెంటరీలు అన్ని రకాల వసతులు మరి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో సరైన రీతిలో సమకూరుతున్నారా లేదా, వారికి ఆహార ఫుడ్ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేదా అనే కార్యక్రమం తెలుసుకోవాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో యువతను విద్యా ఉపాధి ఉద్యోగాల వైపు నడిపించాలనే ఒక లక్ష్యంతో మరి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అంతటా ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు విద్యార్థుల స్థితిగతులు అదేవిధంగా వారి భోజన పద్ధతులు అన్నీ సమీక్షించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటాము. మరి గురుకుల పాఠశాలల్లో ఇది సీజనల్ వ్యాధులు వచ్చే మరి కాలం కాబట్టి తప్పకుండా ప్రతి గురుకుల పాఠశాలలో పిల్లల్ని విద్యార్థుల్ని మరి ఆరోగ్యకరమైన భోజనం అదేవిధంగా వారికి వ్యాయామం అదేవిధంగా విద్యా బోధన వృత్తులు నేర్పించాల్సిన కార్యక్రమం మరి కొనసాగించే విధంగా ఇంకా దాన్ని ఏ విధంగా బలోపేతం చేయొచ్చు, విద్యార్థుల్ని ఇంకా భవిష్యత్తు మీద లక్ష్యాలు ఏ విధంగా పెట్టవచ్చు అనే మరి కార్యక్రమం కూడా రేపు పొద్దున వాటితో పాటు టిఫిన్ అదేవిధంగా ప్రేయర్ రేపు లంచ్ భోజనం కూడా వాటితోనే కలిసి చేసే కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చాడు. 10 రోజులు విదేశాలకు వెళ్లి ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాడు. అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ వచ్చాయా అంటే లేదు. కేఏ పాల్ చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు తిరిగి. 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ 100 ఐటీ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు. గౌడపాలెంలోని రోడ్లపై కాల్వల నీరు పారుతుంది. చిల్కరూరుపేట పట్టణంలోని పాత 17వ వార్డు, కొత్త 23వ వార్డు గౌడపాలెంలో మురుగు కాల్వలు నిండిపోయి కాల్వల్లో పారాల్సిన నీరు రోడ్డుపై పారుతుంది. రెండు కాళ్ళు పైకి ఎత్తు అలాగా కింద కాలం అవతల మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.